మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారండి? 3 ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్స్ చేయగలిగాం. ఎప్పుడు చూసినా డూండి రాకేష్ గారు ఎల్లో కలర్ షర్ట్ లోనే కనిపిస్తారు. వెళ్ళినప్పుడు టీ షర్ట్ వేసుకొని కనబడ్డా ఈయన కాదు రాకేష్ అని అంటారు, గుర్తుపట్టారు. సో ఈ చొక్కాలో వస్తేనే రాకేష్ అనేది జనం అలా అయిపోయింది. సీఎం జగన్ గారు కూడా రీసెంట్గానే ఒక 3 సంవత్సరాలు ఆగితే మన గవర్నమెంటే మన ప్రభుత్వమే వస్తుంది. ఎలక్షన్లు 3 సంవత్సరాల్లో రావన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు అతను తొందరపడుతున్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అని చెప్పుకున్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కారణాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందని తెలుసు, ముందుగా భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా ఆయనతో ఫోటో దిగటానికి నాకు 2 సంవత్సరాలు టైం పట్టింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇవ్వలేదని, పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మీరు అమరావతిని ఎవరు కూడా ఊహించని స్థాయిలో టైం బాండ్ పెట్టుకొని చేస్తున్నారు అనేది టైం బాండ్ లేకుండా కాదు, మా టార్గెట్ 2 years. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి మన అతిథి ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది పదవి వచ్చిన తర్వాత? ఎలా ఉంది, ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? కొత్త బాధ్యత, పెద్ద బాధ్యత. ఆర్యవైశ్యులు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం. సహజంగా ఆర్యవైశ్యులు అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద రాజకీయ వీళ్ళే గుర్తొస్తారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నన్ను గుర్తించి ఇంత పెద్ద క్యాస్ట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. సో దీన్ని సహకారం చేయడానికి అందరి సహకారంతో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఓకే, అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నేను 2009 తర్వాత బైఫర్కేషన్కి ముందు 14కి ముందు క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, ప్రేమతో పార్టీ ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి, చంద్రబాబు నాయుడు గారితో ఒక్క ఫోటో దిగటానికి చాలా ప్రయత్నించి ఎట్టకేలకి 2 సంవత్సరాలకు ఒక ఫోటో దిగగలిగాను. 2 years. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా ఆయనతో ఫోటో దిగటానికి నాకు 2 సంవత్సరాలు టైం పట్టింది. సో దిగిన తర్వాత ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, ఆయన వల్ల మేము హైదరాబాద్లో అందరం కూడా ఈరోజు, అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, డెవలప్ అవ్వటం, హైదరాబాద్ ఈ విధంగా అవ్వటం, ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అంటే దానికి కారణంగా చంద్రబాబు నాయుడు గారని మేము ప్రగాఢంగా నమ్మేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజు జరిగిన డెవలప్మెంట్ వల్ల. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశం పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది, 100 మంది సభ్యత్వాలు చేస్తే రెఫరల్ ఐడీస్ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతామంటే ఆ రెఫరల్ ఐడీలు కంప్లీట్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీయించుకున్నాం. ఆయన మీద ఉన్న అభిమానంతో. గ్రేట్ మెమరీ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవికి బట్టి మీకు ఇవ్వడం బట్టి మీరు హ్యాపీగా ఉన్నారా? అదే ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ డిఫరెంట్ అండి, కానీ అనుకున్నాయన్ని రాజకీయాల్లో అవ్వవు కదా. సో మనం అధినాయకత్వానికి దగ్గరగా పనిచేసాం, మన తలరాత కూడా కొద్దిగా ఉండాలి. సో కొంత టైం పడుతుంది, ఎందుకంటే భౌగోళికంగా ఇది విజయవాడ, క్యాస్ట్ ఈక్వేషన్స్, పొత్తు ఈక్వేషన్స్, పొత్తు ధర్మం అన్ని రకాలుగా చూసుకొని, కృష్ణా జిల్లా రాజకీయాలు అంటే అందరికీ తెలియదేం కాదు, ముఖ్యంగా ఇది ఇప్పుడు ఎన్టీఆర్ పార్లమెంట్లో ఉన్నాం మనం. సో ఈ సమీకరణాల మధ్య కొంత మనం వెనకబాటులో ఉంటాం. అయినా సరే మనకిచ్చిన బాధ్యతని అధినాయకుడు కానివ్వండి, యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి, మన మీద నమ్మకంతో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. దాన్ని ఫుల్ఫిల్ చేసి ఏదైతే ఒక క్యాస్ట్కి ఇచ్చారో, క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి, వ్యాపారస్తులకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి. దానికి అనేక ఇబ్బందులు వస్తాయి, వాటన్నిటినీ కూడా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని కలుపుకొని వెళ్ళాలి. ప్రజలేమో వైట్ రాయల్గా మీకు గ్రీన్ కార్పెట్ ఇచ్చారంటారు, కానీ అలా ఉండవు. వ్యవస్థల్లో సెటరేట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెటరేట్ చేసుకొని ప్రజల సమస్యల్ని ఓ తాటి మీద తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి సొల్యూషన్ని మళ్ళీ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళ కళల్లో కనబడే సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మనకి ఇచ్చిన పదవికి ఆనందం కలుగుతారు. అట్ ద మెయిన్ వేల్ కమ్యూనిటీ కానివ్వండి, కమ్యూనిటీలో ఉన్న ప్రజలకు కానివ్వండి, ఒక గుర్తింపు మనం తీసుకురావాలి. అటువంటి గుర్తింపు మనం తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు అందరూ కూడా మనని లైక్ చేసి, ఎస్ ఇతను ఒక ట్రాక్లో ఉన్నాడు, ఇతను మనకు ఉపయోగపడుతున్నాడు అని ఒక ఆనందాన్ని మనం వాళ్ళ మనసులో స్థానం కలిగించుకోగలిగాం కాబట్టి ఆనందంగా ఉంది.
ఓకే. ఈ పదవి చేపట్టిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారండి? ఇప్పుడు ముఖ్యంగా నాకు ఈ పదవి ఇచ్చి 4 నెలల కాలం అవుతుంది. 4 నెలల కాలంలో నేను చాలా ప్రైడ్గా చెప్తాను, 3 సీఎం ప్రోగ్రామ్స్ చేయగలిగాం. వితిన్ 4 months ఆఫ్ టైంలో 3 ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్స్ చేయగలిగాం. ఒక ప్రోగ్రామ్ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో కలిసి చేయగలిగాం. సో ఇంత అవకాశం నాకు తెలిసి ఏ కార్పొరేషన్ చైర్మన్కి రాలేదు. ఏదన్నా శాఖల వారీగా వస్తే మంత్రులకు రావచ్చేమో కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్గా, ఎందుకంటే కొన్ని 4 months లో 3 times 4 months లో 3 ప్రోగ్రామ్స్ మనం వెళ్ళి కలవటం వేరు, ముఖ్యమంత్రి గారిని మనం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలవటం వేరు. మా శాఖలో మా దాంట్లో ఈ ప్రాబ్లం ఉందని మనం వెళ్ళి కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇలా అడిగితే 2 రోజులకో 4 రోజులకో వారానికో మనకి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, అవైలబిలిటీని బట్టి మనం వెళ్ళి కలవటం వేరు. కానీ ముఖ్యమంత్రి గారి చేత 3 కార్యక్రమాలు నిర్వహించగలిగాం. అది నేను నా టైంలో నేను చేసిన పెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తా ఉన్నా. ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీకి గుర్తింపు రావటానికి మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. చాలామంది పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారితో మేము నడిచినప్పుడు వైశ్యాస్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మన కమ్యూనిటీకి ఒక గుర్తింపు కావాలని అడిగారు. లోకేష్ గారు అడిగారు, అసలు ఏంటి మీ వాళ్ళందరూ గుర్తింపు అంటున్నారు, అసలు ఏంటి ఆ గుర్తింపు, అసలు ఆ గుర్తింపు అంటే ఏంటని అడిగారు. అంటే దేనికి చెప్తున్నాం అంటే మనం చెప్పే సమస్య ఎదురువారికి కూడా అర్థం కావాలా. నిన్న మొన్న యూట్యూబ్ ఛానల్లో మనం చూసాం, అమ్మ ఎలా ఉన్న ఎయిర్పోర్ట్లు అని అంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి కాదు ట్రైన్లో వచ్చానని చెప్పాను. సో ఎంతసేపటికి మనం చెప్తున్నాము కానీ అవతల వాళ్ళకి అది అర్థమైందో లేదు తెలియదు. గుర్తింపు కావాలి, ఏ గుర్తింపు కావాలో చెప్పరు ఎవరు. సో అది అడిగినప్పుడు మేము అన్నాం, అనేక సంఘాలతో చర్చించి, సార్ ఒక నిర్ణయం తీసుకోండి, మేనిఫెస్టోలో పెట్టండి, కులదేవత ఏ కులానికి అమ్మవారు ఉండరు. అమ్మవారు అంటే అందరికీ అమ్మవారు బేసిక్గా, కానీ ఒక కులానికి, మా కులానికి ఒక ప్రత్యేకమైన అమ్మవారు, అది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు. ఆ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఒక ఇష్యూ మీద తన ఆత్మార్పణం చేసుకోవటం జరిగింది. పవిత్రంగా ఆ రోజు తను మంటలో తన ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆత్మాహుతి నుంచి తన విశ్వమాతగా ఆ రోజు పార్వతీదేవి రూపంలో అందరికీ కూడా ఆవిర్భవించి కనబడటం జరిగింది. సో అటువంటి పర్వదినాన్ని మీరు పట్టు వస్త్రాలు పెనుగొండలు ఇవ్వండి సార్. ఎలా అయితే తిరుపతి వెంకన్న స్వామి గారికి మీరు పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, శ్రీశైలం మల్లన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, మీ కులదైవమైన కన్యకా పరమేశ్వర అమ్మవారికి మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి, పెనుగొండ వచ్చారంటే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టించారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పారు. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో చర్చించి జీవో ఇవ్వటమే కాకుండా, జీవో ఇచ్చాం కదా అని ఏదో ఒక మంత్రినో ఏదో ఒక నాయకుడినో పంపించకుండా సాక్షాత్తు మా మాటకు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని పంచగట్టుకొని ఆ గుడికి వచ్చి నెత్తిన పత్రువస్త్రాలు పడుకొని అమ్మవారికి ఇచ్చెళ్ళారు. అది మా క్యాస్ట్ అందరికీ కూడా గౌరవం వచ్చింది. దేని గురించి గౌరవం వచ్చిందంటే రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏంటి కన్యకా పరమేశ్వర అమ్మవారు, ఏంటి ఆమె చరిత్ర, ఓ ఏం వైశ్యుల దేవత అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. మా గౌరవం అమాంతం కొద్దిగా పెరిగింది. అలానే ప్రతి ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి స్థానిక గుడికి వెళ్ళారు. గుడికి వచ్చినప్పుడు మనకి ఎంత వాల్యూ పెరిగిద్ది. మన వాళ్ళందరూ ఆ గౌరవం కోరుకున్నారు, ఆ గౌరవం వచ్చింది. సో నేను చైర్మన్ 100%, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదంతా ప్రభుత్వం దాన్ని చేయటం, ఏదైతే మా క్యాస్ట్ గౌరవం అనుకున్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇవన్నీ జరగటం నాకు చాలా ఆనందం కలిగింది. ఓకే అండి, వెరీ నైస్. అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల స్టాచ్యూతో పాటు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ మీ ద్వారా వెళ్ళడము, దానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన లిస్ట్ అంతా రెడీ చేసి పెట్టాలి అని కూడా ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరిది ఐడియా, అసలు ఎలా వెళ్ళబోతున్నారు ముందుకి? ఇక్కడ 2 విషయాలండి. ఇందాక నేను చెప్పా కదా 4 నెలల్లో 3 ప్రోగ్రామ్స్ చేసామని. దేవుడి దయ వల్ల పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాలు 2 చేయగలిగాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇవ్వలేదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1 చేయలేదని చాలామంది చాలా రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ స్థానిక నాయకత్వం కూడా, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా తెలుసు. సో పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇవ్వలేదు, ఆయన అంటే గౌరవం లేదని చెప్పారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు అంటే అది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలుగు ప్రజల కోసం తన ఆత్మత్యాగాన్ని చేసిన వ్యక్తి. అది మీరు ఒక క్యాస్ట్ని తప్పు చేశారని మీరు మాట్లాడితే తప్పు, నేను ఎక్కడా తప్పు చేయలేదు. భౌగోళికంగా అక్టోబర్ 1 రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణతో కలబడి ఏర్పడింది ఇంకొక డే ఉంది.
బైఫర్కేషన్ అయింది, మళ్ళీ డిఫెక్టేషన్ డేట్ నవంబర్ 1 ఉంది. తర్వాత మళ్ళీ ఆ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు జూన్ 2 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలా 2-3 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కానీ మీరు ఇచ్చిన ఏ డేటు కూడా పొట్టి శ్రీరాములు గారికి సంబంధం కాదు. ఆయన పుట్టింది మార్చి 16, చనిపోయింది డిసెంబర్ 15. ఈ డేట్లకి దానికి అసలు సంబంధమే లేదు. మరి అటువంటిది మీరు దీనికి అటాచ్ చేయకుండా దానికి చేయటం కరెక్ట్ కాదు. సో ఏదైతే ఆయన చనిపోయిన రోజు ఉందో ఆ చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా చేస్తాం. అలాగే ఆయన బర్త్డేని, జయంతి ఉత్సవాల్ని కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి గతంలో చెప్పారు. ఆ మాటని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దాన్ని నా బాధ్యత యాజ్ ఏ కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఎక్కువ మంది ఆర్యవైశ్యులు ఆయన గుర్తింపు కోరుకుంటున్నారు కాబట్టి, ఆ సంఘాలన్నీ కోరుకుంటున్నాయి కాబట్టి ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను కోరిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం పెట్టి ఆ రోజు కార్యక్రమం నిర్వహించారు. అందరు ఘనంగా చేసి ఆ రోజు నివాళులు అర్పించాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు యూనివర్సిటీ పెడతాం రాబోయే రోజుల్లో. అలాగే 125వ జయంతి ఉత్సవాలు ఈ మొన్న మార్చి 16 నుంచి రేపు మార్చి వచ్చే 2026 మార్చి 16 వరకు 125వ జయంతి ఉత్సవాలు జరగబోతాయి. దీనికోసం ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున ఇనిషియేటివ్ తీసుకుంటాం. దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేసింది అధికారులు అంటే కాదు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాగో ఉంటుంది, కానీ పబ్లిక్ అసోసియేట్ అవసరం. అనేక సంఘాలు, అనేక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఎన్జిఓస్, అలా అందరికీ తెలియజేసేలాగా ప్రతి చోట ఆ కార్యక్రమాలు నిర్వహించండి. ఇది ప్రభుత్వం తరపున చేస్తే ఒక సెక్షన్ ఆఫ్ పీపులే మీద వేసుకుంటారు. సో దీనికి ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు, అభిమానులు, సమాజం అంతా కూడా ముందుకు రావాలి అని మాట్లాడారు. సో దానికోసం మెమోరియల్ ట్రస్ట్ని మనం ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పారు. ఆ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తీసుకుంటామని చెప్పినప్పుడు ఒక అభిమాని, సార్ రాష్ట్రం పుట్టింది తెలుగు ప్రజల కోసం, ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు, అటువంటి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఒక విగ్రహం పెట్టాలి సార్ అని చెప్పానంటే, సారు పెద్ద హృదయంతో 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని కూడా మెమోరియల్ ట్రస్ట్ వణికిపుచ్చుకొని ప్రజల భాగస్వామ్యం చేత ఆ విగ్రహం ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఉంది, ఈరోజు తెలుగు ప్రజల ప్రత్యేకమైన రాష్ట్రం ఉందంటే కారణం అమరజీవి గారి త్యాగం వల్ల. ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కొన్ని వందల మంది బలిదానం ఇచ్చారు. అలాగే ఈరోజు ఇండియాకి స్వతంత్రం రావడానికి వేల మంది ప్రాణత్యాగం చేశారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి మూల కారణం కేవలం పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అటువంటి అతనికి ఎన్డీఏ కూటమి కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దపేట వేస్తున్నారు. ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీన్ని పబ్లిక్లోకి ఎంత లోతుగా తీసుకెళ్ళి కార్యక్రమాలు, ప్రభుత్వం తరపున ఒక పేపర్ ఇస్తే అది కింద వాళ్ళు అమలుపరచవచ్చు, ఒక్కోసారి వేరే కార్యక్రమాల వల్ల అమలుపరచవచ్చు. కానీ ఒక ట్రస్ట్ అయితే దాన్ని పద్ధతిగా చేస్తుంది. దానికి అదే మోటివ్. ఒక్కొక్క ట్రస్ట్కి ఒక్కొక్క మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ పెట్టుకోవాలి. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు జిల్లా కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి. ప్రతి చోట పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని 10 మందికి తెలిసేలాగా, భావితరాలకు గుర్తుండిపోయేలాగా దాన్ని చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాన్ని తీసుకెళ్లే అంత పెద్ద అవకాశం నాకు కల్పిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, ఈ ట్రస్ట్ గురించి అలాగే స్టాచ్యూ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రభుత్వాలు చేస్తాయి, అవి జనరల్గా ఎప్పుడు జరిగేవే, ఈ విషయంలో మాత్రం మీరు అభిమానులు అలాగే సమాజం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఒక ప్లానింగ్ని రెడీ చేయండి, మీరు చేస్తేనే అది చరిత్రలో నిలిచిపోతుంది అని మాట్లాడారు. దీనికి నిధులకు సంబంధించి, స్టాచ్యూకి సంబంధించి నిధులు గవర్నమెంట్ నుంచి వస్తాయి అనుకోవాలా, లేకపోతే ట్రస్ట్ నుంచి వస్తాయా, అభిమానుల నుంచి కలెక్ట్ చేయబోతున్నారని? ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ లేదండి. ఇప్పుడు కొత్తగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపిస్తా ఉన్నాం. ఈ మెమోరియల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని సేవా కార్యక్రమాలు అమరజీవి గారి పేరు మీద చేయటమే కాకుండా ఆయన యొక్క జీవిత చరిత్రని ప్రజలకు తెలియజేయటం, ఒక లైబ్రరీని, ఆయన యొక్క పాఠ్యపుస్తకాలని, ఏదైతే ఆయన చేసిన పోరాటాలని గుర్తుగా ఆ లైబ్రరీలో జీవిత చరిత్రని మెన్షన్ చేయటం, ఆయన యొక్క పుట్టిన ప్రదేశంలో ఒక బిల్డింగ్ కట్టడం, ఆయన యొక్క పెరిగిన ప్రదేశం నిరాహార దీక్ష చేసే బిల్డింగ్ని, వీటన్నిటిని ముక్కలుగా ఉన్న వాటిని ఒక తాటి మీద తీసుకురావటం, అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంచి ఆ విగ్రహం గుర్తుగా ఈరోజు మనం వాటన్నిటిని కూడా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనిలో ప్రజల భాగస్వామిని కోరుతా ఉన్నాం. ప్రజల భాగస్వామ్యం గవర్నమెంట్ ఇవ్వటం చిన్న పని. అది
గవర్నమెంట్ విగ్రహానికి కావాలంటే ఇమీడియట్గా ఎంతైనా శాంక్షన్ చేస్తాయి, కానీ అది కాదు, ప్రజల భాగస్వామి కావాలి. మా కమ్యూనిటీలో మళ్ళీ నేను పొట్టి శ్రీరాములు గారిని కమ్యూనిటీకి వెళ్ళి వేసుకున్నానని కాదు, కమ్యూనిటీలో చాలామంది ఉబలాట పడుతున్నారు. అన్నా మేము ఉంటాం, మేము రెడీ, పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు, నిజంగా మాకంత గర్వం వస్తే మేము చెయ్యాలి. అమరావతికి ఇటుక ఇవ్వటానికి ఎలా అయితే ఎగబడ్డారో అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎలా అయితే విగ్రహానికి మన ఇంట్లో ఉన్న ఐరన్ని పోగేసి ఆ రోజు విగ్రహానికి ఇచ్చి నిలబెట్టామో, ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడానికి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలియజేస్తాం. ప్రజల స్పందనతో, ప్రజల స్ఫూర్తితో ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు, ఏ ఒక్కళ్ళ వ్యవహారం కాదు, ఒక పబ్లిక్ ఇనిషియేటివ్తో ఇది ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తాం. ఓకే, నెక్స్ట్ మార్చిలోపు అంటే 1 year టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 1 yearలో కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి? 100% ఈ 1 yearలో కంప్లీట్ చేసి తీరుతాం. మేము సాయి శక్తుల దానికోసం కృషి చేస్తాం. ఈ 12 ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రాం పెద్ద ఆయన చేత మన ఇనాగ్రేషన్గా 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉత్సవాలు ఒక ప్రపోజల్ అంతా కూడా రెడీ చేస్తూ ఉన్నాం. 4వ తారీఖు కొన్ని అనౌన్స్మెంట్ చేయబోతూ ఉన్నాం. ల్యాండ్ కూడా ఏ పార్క్కి స్మృతివనంగా ఐడెంటిఫై జరుగుతూ ఉంది. వన్స్ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారితో శంకుస్థాపన చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్, దానిపైన విగ్రహం వేరే చోట కన్స్ట్రక్షన్ అవుద్ది, ఇక్కడికి వచ్చి విగ్రహం నిలబెడతారు. 2 ప్యారలల్గా డే అండ్ నైట్ కూడా చేస్తాం. ఈలో ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి సంవత్సరం పాటు ఇదే ముఖ్యంగా కార్యక్రమం పెట్టుకొని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, మీరు అనుకున్నట్లుగానే ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందరూ కూడా ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. మంచి డెసిషనే అనుకుంటున్నాం మేము కూడా. సో ఇంకొక విషయం రాకేష్ గారు, మీరు ఎవరైనా అడిగారో లేదో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు చూసినా డూండి రాకేష్ గారు ఎల్లో కలర్ షర్ట్లోనే కనిపిస్తారు. ఏ ఫంక్షన్లో చూసినా, ఏ పార్టీలో చూసినా, ఎక్కడ అంటే పొలిటికల్గా కాకుండా మీరు నార్మల్ లైఫ్ స్టైల్లో కూడా ఇదే షర్ట్లో కనిపించారు. నాకు తెలిసి నేను ఇన్ని ఇయర్స్గా చూస్తున్నా కదా, ఎప్పుడు కూడా సివిల్ డ్రెస్లో మీరు నాకు కనిపించలేదు. ఏంటి ఆ షర్ట్ పవర్ ఏంటి, అసలు ఎలా చూడాలి? అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపచ్చ, పసుపు అంటే ప్రతిదానికి ఒక శుభ సూచకం. సో దాని గుర్తుగా ఇది వేస్తాం. తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి ఎలా అయితే వైశ్య కార్పొరేషన్ ఇప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిందో, దీనికన్నా ముందు తెలుగుదేశం పార్టీలో అనేక మంది పెద్ద వైశ్యాసు చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా అనుభవించిన నాయకులందరూ కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. అయినా ఇంకొక పెద్ద మనిషిని ఎత్తుక్కోవటం తెలుగుదేశం పార్టీకి పెద్ద విషయం కాదు, రెడీగా ఉంటారు. కానీ నన్ను గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నేను కింద నుంచి వచ్చిన వాడిని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాడిని కాదు. ఒక కుర్రోడు యాక్టివ్గా ఉన్నాడు, కష్టపడతాడు, ప్రజల సమస్యల మీద పోరాడతారు. నన్ను గుర్తించి ఆ రోజు తెలుగుదేశం వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. సో ఆ ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలంటే మనం ఒక ఐకాన్గా ఉండాలి. దానికి ఇంతవరకు కమిటీ లేదు, ఎప్పుడూ నియోజకవర్గ కమిటీ లేదు, స్టేట్ కమిటీ లేదు. లోకేష్ గారు కూడా అనేక మీటింగుల్లో చెప్పారు ఈ విషయం, పెద్ద ఆయన కూడా చెప్పారు. కానీ మిగిలిన వాటితో అనుబంధ సంఘాలతో పోటీ పడుతూ ఆ కమిటీలు వేయాలంటే వాణిజ్య విభాగం మీద జనానికి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తే మనమే మన దానికి గుర్తింపు ఇవ్వకపోతే మనం ఎవరు పట్టించుకుంటారు? అందుకు వాణిజ్య విభాగానికి ఒక లోగోని క్రియేట్ చేసి అది ముఖ్యమంత్రి గారు ఆనాటి మా నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారి చేత ప్రారంభించి ఆ లోగో నా భుజం మీద, నా గుండెల మీద పెట్టుకొని ఇదే గమనిగా కట్టుకొని రాష్ట్ర కమిటీని, నియోజకవర్గ కమిటీని వేసి ఎక్కడ వ్యక్తులను అక్కడ యాక్టివేట్ చేస్తూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం మిగిలిన విభాగాలతో పోటీ పడేలాగా చేసాం. ఇక ఏంటంటే నేను నిజంగా ఏదైనా బై మిస్టేక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టీషర్ట్ వేసుకొని కనబడ్డా ఈయన కాదు రాకేష్ అని అంటారు, గుర్తుపట్టరు. సో ఈ చొక్కాలో వస్తేనే రాకేష్ అనేది జనం అలా అయిపోయింది. సో దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేదు. ఓకే, ఇప్పుడు ఈ వాణిజ్య విభాగం ఆ పదవి నచ్చిందా మీకు? ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి నచ్చింది? ఎట్లా హ్యాండిల్ చేస్తారో అది ఇది ప్రభుత్వ పదవి, అది పార్టీ పదవి. పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో సమస్యల్ని పార్టీ దృష్టికి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి పోరాడటానికి ఆ పదవి నాకు ఉపయోగపడ్డది. ఈరోజు ఇంకొక ఎండ్ వైపు నేను ఉన్నాను. ఆ రోజు సమస్యలు పోరాడి ప్రభుత్వం దృష్టికి, వైశ్య కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్ళా. ఈరోజు వైశ్య కార్పొరేషన్గా నేనున్నాను. ఇప్పుడు ఆ సమస్యలు నాకేమున్నాయో తెలుసు కాబట్టి ఆ సమస్యల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నా హయాంలో
ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి ఆర్యవైశ్యులకి ఒక గుర్తింపు తీసుకొస్తా ఉన్నాం, గుర్తింపు వచ్చిందని అనుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కూడా చేసి వ్యాపారస్తులకి ఇబ్బంది పడుతున్న వాటికి గతంలో ఎన్నడూ విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తున్నాం. ఆల్రెడీ ఈ 25 వరకు మేము మెన్షన్ చేసి చెప్పాం. ఏపీ OBMMS ద్వారా 3 స్లాబ్లు ఇచ్చాం. చిరు వ్యాపారస్తులు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు రుణాలు కావాల్సిన వాళ్ళందరికీ అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి డబ్బులు సబ్సిడీ శాంక్షన్ చేయించి మరి రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇంకా వ్యాపారస్తులు కొన్ని సమస్యలు ఉన్నాయని మా నోటీస్కి వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి నేను చేయగలిగినంత నా దృష్టికి వచ్చిన సమస్యల్ని సాల్వ్ చేయటం ఈ చొక్కా నాకు ఇచ్చిన గౌరవాన్ని కోరుకుంటున్నాను. ఓకే, వెరీ నైస్ అండి. ఇంకా ఫైనల్గా ఒక క్వశ్చన్ రాకేష్ గారు, 9 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక్కసారి అమరావతి వైపు చూస్తే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, అండ్ అలాగే విజయవాడ డెవలప్మెంట్ కూడా మనం కొంచెంగా చూస్తున్నాము. ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమంటుందంటే ఎక్స్-సీఎం జగన్ గారు కూడా రీసెంట్గానే ఒక 3 సంవత్సరాలు ఆగితే మన గవర్నమెంటే, మన ప్రభుత్వమే వస్తుంది అని చాలా ధీమాగా చెప్తున్నారు. ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? మీ కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నైజాం గురించి అందరికీ తెలిసిందే. అతను తినేది అబద్ధం, అతను పడుకునేది అబద్ధాల మీద, అతను నడిచేది అబద్ధాల మీద. ఆ అబద్ధమే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలక్షన్లు 3 సంవత్సరాల్లో రావన్న సంగతి అందరికీ తెలుసు, ఇప్పట్లో లేవన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు అతను తొందరపడుతూనే ఉన్నాడంటే అతను నమ్ముకున్న నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అని చెప్పుకున్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణాలు ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుందని. అంటే 11 సీట్లకే పరిమితమయ్యి జనాలు రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మారి 9 నెలలే అయినప్పటికీ కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు? కంగారు పడుతున్నారు అంటా నేను. ఒక తప్పు ఉన్నప్పుడు తప్పును సరిదిద్దుకొని ఎప్పుడైతే అమ్మో వీళ్ళందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే వీళ్ళు ఆగరు అనే ఉద్దేశంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప అందులో రియాలిటీ ఏమీ లేదు. ఆయనకి తెలుసు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందని తెలుసు. ముందుగా భయపడుతున్నాడు. అతను భయపడుతున్నాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అంతకుమించి ఏం లేదు. సో ప్రజలు అంటారా పునాదులు లెక్క పెడతా ఉన్నాయి. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఓ సామాన్య కుటుంబం ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి అని అనుకుంటే ఎంత టైం పడుతుందండి? 2 సంవత్సరాల కాలం పడుతుంది ఈజీగా. ఒక్క బిల్డింగ్ కట్టుకొని తనకున్న 2 సెంట్లలోనో 3 సెంట్లలోనో పునాదుల దగ్గర నుంచి బిల్డింగ్ కట్టి తర్వాత ఫినిషింగ్ ఇచ్చి వుడ్ వర్క్ చేసి పెయింటింగ్ వేసి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ చేసి తన గృహప్రవేశం అవ్వటానికి 2 సంవత్సరాల కాలం పడుతుంది. మరి అటువంటిది ఇంత పెద్ద అమరావతిని కట్టాలంటే ఇంకెంత టైం పడుతుంది? అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓపికగా ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటూ ప్రజల మీద మళ్ళీ భారం పడకుండా ఎక్కడికక్కడ చూసుకుంటూ అటువంటి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి రేపొద్దున నెక్స్ట్ మంత్ 19న మోడీ గారి చేత నవనగరాలకి చేయబోతా ఉన్నారు. అసలు అక్కడి నుంచి మీరు అమరావతిని ఎవరు కూడా ఊహించని స్థాయిలో టైం బాండ్ పెట్టుకొని చేస్తున్నారు. నేను టైం బాండ్ లేకుండా కాదు, మా టార్గెట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్లో మీకు పని ఇచ్చింది మీ పని చేయాలా, నా పని ఇచ్చింది నా పని. నాకు విగ్రహం మేము సార్ పబ్లిక్ని అసోసియేట్ చేయాలి అంటే సార్ ఒకటే చెప్పారు చంద్రబాబు గారు, ఎప్పటికి చేస్తారు అని అడిగారు. సార్ తొందరగా కంప్లీట్ చేస్తామంటే నో, మీ ఎండ్ డేట్ 16 మార్చి 16 మార్చి 16 నా డైరీలో నేను రాశా, నేను విగ్రహావిష్కరణకు వస్తాను, నేను విగ్రహం రెడీగా ఉండాలా. ఇదే చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. సో బాండింగ్ టైం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధినాయకుడు ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రజల అభిష్టం మేరకు అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేస్తాం. ఇక తాటాక్ చప్పులు వినబడతా ఉంటే వాటిని ఏం పెద్దగా పట్టించుకోకర్లా. మేము విమర్శలు చేయడానికి లేవు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలకు నచ్చే విధంగా మలుచుకోవాలి, మాలోని లోపాలు ఇంకా తెలుసుకోవాలి, ఆ లోపాలని సరి చేసుకోవాలి. ఏయన్నా 1-2 ఉన్నా కూడా ప్రజలకు ఇష్టంగా సుదీర్ఘకాలంగా ప్రజలతో కలిసి పనిచేయడానికి ఉన్నామని తెలియజేసుకుంటాం. ఓకే, డూండి రాకేష్ గారు వాణిజ్య విభాగం నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దాకా వచ్చారు. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్లేనా? వాట్ నెక్స్ట్? నేను ఇందాకే చెప్పాను, నా స్టిక్కర్ నేను వేసుకోవటమే నా డ్రీమ్. ఓకే, అది ఎప్పటికైనా కానివ్వండి, నా స్టిక్కర్ నేను వేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు అవకాశం వస్తాను అనుకుంటున్నా. డీలిమిటేషన్ వల్ల కానివ్వండి, ఇంకొక వల్ల కానివ్వండి, పార్టీ కోసం నా తరపున నేను ఎంత పని చేయాలో అంత పని చేశా. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వానికి గుర్తింపు వచ్చే విధంగా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాం. రేపొద్దున రాబోయే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చి 16కి ఒక భారీ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారి ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో దానికోసం. సో నేను చేయాల్సిన పనంతా చేసి
నాకేం కావాలో మా అధినాయకుని అడుగుతానని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆ కళను మీరు ఏదైతే అనుకున్నారో అది త్వరలోనే రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.